కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్, జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సాధిద్దాం సుందరయ్య ఆశయాలు, సాధిద్దాం సాధిద్దాం, పోరాడదాం సుందర. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వాతంత్రోద్యమ నాయకులు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అదేవిధంగా వర్గ పోరాటాలతో పాటు సామాజిక అణచివేత, కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి ఒక గొప్ప నాయకుడు. అదేవిధంగా పార్లమెంటులో మొట్టమొదటి భారత పార్లమెంటులో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు. వీరోచితమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత. అటు పార్లమెంటరీ రంగంలో, ఇటు సాయుధ పోరాటంలో, ఇటు పార్టీ నిర్మాణంలో, ఇట్లాంటి అనేక ప్రజా పోరాటాల్లో కూడా అనేక రూపాల్లో ఆయన బాల్యం నుంచి చనిపోయేంత వరకు కృషి చేసినటువంటి నాయకుడు. మూఢనమ్మకాలకు, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒక శాస్త్రీయ భావనను ప్రజల్లో నెలకొల్పడం కోసం కూడా పనిచేసినటువంటి నాయకుడు. అట్లాంటి మహోన్నతమైనటువంటి నాయకుడిని గుర్తు చేసుకోవడం అంటే నేడు సమాజంలో ఉండేటువంటి ఈరోజు ప్రజలకు, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయాల్ని ప్రతిఘటించాలి, ప్రజా పోరాటాల్ని నిర్మించాలి. ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం పొదుపు చర్యల పేరుతోటి ఈరోజు ఒక తినడం తప్ప ఇంకేం చేయొద్దనేటువంటి ఒక తప్పుడు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంది. ఈ దేశంలో ఈ సంక్షోభం రావడానికి కారణం నరేంద్ర మోడీకి నాయకుడైనటువంటి ట్రంప్ ఒక అనివార్యమైనటువంటి, ఒక అవసరం లేనటువంటి యుద్ధాన్ని సృష్టించి ఆ యుద్ధం మూలంగా ఈరోజు అనేక అవరోధాలను భారతదేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కోవడం కోసం చేస్తున్నారు. కాబట్టి ఆ యుద్ధాన్ని ఆపాల్సింది పోయి ఇక్కడ మీరు బట్టలు చక్కగా కట్టుకోకండి, ప్రయాణాలు చక్కగా చేసుకోకండి, ఫంక్షన్లు చేయకండి, ఇట్లాంటి ఒక పొదుపు చర్యల పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అందుకని కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. యుద్ధం ఆపడం కోసం జరుగుతున్నటువంటి కృషిలో భాగస్వామ్యమై ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మొత్తం దేశంలో అలుముకుంటున్నటువంటి ఒక అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం, సామాజిక వివక్ష, అదేవిధంగా విచ్చలవిడి మతోన్మాదం ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలను నిర్మించడానికి మొత్తం ప్రజానీకాన్ని సన్నద్ధం చేయడమే సుందరయ్య గారికి అర్పించే నిజమైన నివాళిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం.